Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ సూరీని అమెరికా నుంచి బహిష్కరించవద్దని వర్జీనియా కోర్టు తీర్పు చెప్పింది. హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన్ని 4 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అసలు ఎవరి భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ సూరీ? ఎందుకు ట్రంప్ ఆయన మీద ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకున్నారు? ప్రస్తుతం నాతో పాటు ఇమ్మిగ్రేషన్ అండ్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా బాదర్ ఖాన్ సూరీ అనే వ్యక్తి ఎవరో తెలుసుకుందాం సార్. ఆయన ఎవరు? బాదర్ ఖాన్ సూరీ అతను మన ఢిల్లీ నుంచి నెల్సన్ మండేలియా పీస్ ప్రోగ్రామ్ నుంచి రీసెర్చ్ చేసి అతను అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద జాయిన్ అవ్వటం జరిగింది. అతను మెజారిటేరియనిజం అండ్ మైనారిటీ రీసెర్చ్ మీద ఆఫ్ సదరన్ ఏషియా అనేటువంటి టాపిక్ మీద అతను రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ మైనారిటీస్ని ఎట్లాగా మెజారిటీ పీపుల్ అనగదొక్కుతున్నారు అన్నది మేజర్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు అక్కడ యుఎస్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈ హమాస్ కానీ ఈ మైనారిటీస్ అక్కడ ఉండేటువంటి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎటువంటి ప్రమాదం అమెరికాకు ఉండదు అని జనాలకి చూపించాలి అనేటువంటి తాపత్రయం ట్రంప్కి మొదటి నుంచి ఉంది. అతను ప్రకటించినటువంటి తన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా అది ఉంది. దానికి అనుగుణంగా ఏదైనా చిన్న మూవ్ జరిగినా మాత్రం అతను ఇదివరకు ఇట్లాగా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సూరీ గారు అక్కడ హీజ్ ఎ ప్రొఫెసర్ అండ్ వాళ్ళ వైఫ్ ఈజ్ పాలస్తీనియన్ అనేసరికి అక్కడ హమాస్ ఇజ్రాయెల్ తోటి ఉండేటువంటి గొడవలు నేపథ్యంలో ఇతను ఖచ్చితంగా వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి, హమాస్ తోటి రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి సానుభూతి పరుడు ఇతని వల్ల ప్రమాదం ఉంది, అమెరికాకి సెక్యూరిటీకి ప్రమాదం ఉంది అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడానికి అక్కడ అమెరికన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను సూరీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే నాకు నా వైఫ్ పాలస్తీన్ అయినంత మాత్రం నేను ఎటువంటి అవగేషన్లో లేను, నేను వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్, అంతే, దానికి సంబంధం లేదు అని చెప్పేసి అతను చెప్పుకోవడం జరిగింది. ఈ హమాస్ విషయంలోకి వచ్చేసరికి ఈ ఇజ్రాయెల్ పూర్తిగా సపోర్ట్ చేస్తూ, ప్రీవియస్ గవర్నమెంట్లా కాకుండా ఈ గవర్నమెంట్ ఇజ్రాయెల్ పూర్తిగా సపోర్ట్ చేస్తూ హమాస్కి వార్నింగ్లు ఇస్తూ, ఎందుకంటే కొంతమంది అమెరికన్స్ వాళ్ళ కిడ్నాపింగ్లో ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు అక్కడ పాలస్తీనియన్ ఆధ్వర్యంలో. పాలస్తీన్ గవర్నమెంట్ స్టేట్లో హమాస్ అనేటువంటి సంస్థ వాళ్ళని కస్టడీలో తీసుకుని ఉంచుకోవడం జరిగింది. వాళ్ళని రిలీజ్ చేయాలి, మేము ఈ ఖబర్దార్ హమాస్, నేను ఎట్లయినా ఎలిమినేట్ చేస్తాను అని ట్రంప్ ఈ మధ్యన రెగ్యులర్గా కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నాడు. దానికి కొలంబియా యూనివర్సిటీలో నుంచి అండ్ ఆల్సో కొంతమంది అక్కడ ఉండేటువంటి మైనారిటీ సపోర్టించేవాళ్ళు కొంతమంది రెవల్యూషన్ వ్యతిరేక తిరగటం అనేది మొదలైంది. మొన్న ఈ మధ్యనే ఖలీల్ అనే అతన్ని డిపోర్ట్ చేయాలి అనే ఒక నిర్ణయం అతని స్టేట్కి డిపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో శ్రీనివాసన్ అని చెప్పి మన రజియా శ్రీనివాసన్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఆవిడని కూడా డిపోర్ట్ చేయాలంటే వెంటనే ఆవిడ ఏం చేసిందంటే సెల్ఫ్ డిపోర్టేషన్, కొత్తగా ఈ మధ్యనే వచ్చింది సెల్ఫ్ డిపోర్టేషన్, యాప్ ఉంటుందండి. సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ పెట్టుకుని అమ్మాయి డిపోర్ట్ అయిపోయి కెనడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిది కెనడా వెళ్ళిపోతుందని క్యాప్చర్ చేసి దాంట్లో ఎక్స్లోను అండ్ సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేశారు. ఈ అమ్మాయి పారిపోతుంది ఇండియా నుంచి. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కొలంబియా యూనివర్సిటీలో నివాదాలు చేశారు, హమాస్కి అన్యాయం చేస్తున్నారు, హమాస్ల అమాయకులు, వాళ్ళని అణగదొక్కటానికి గవర్నమెంట్ నిర్ణయం వల్ల తప్పు అని. మనం ఈ కాంటెక్స్ట్ని ఎప్పుడు కూడా ఇండియన్ కాంటెక్స్ట్లో చూడొద్దమ్మా. కారణం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది మనకి రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంటే ఏదైనా ఎవరైనా వెంటనే మన అరెస్ట్ చేసేస్తారు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినా గవర్నమెంట్ వాళ్ళు వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి బాబు నువ్వు ఏదో మాట్లాడావు కమ్మండి అరెస్ట్ అంటారు. యూఎస్లో ఆ సిస్టమ్ ఉంటుంది. యూఎస్లో ఏంటంటే ఫ్రీడమ్కి అబ్సల్యూట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఇంపార్టెన్స్ అంటే మొన్న ఈ ఫ్రాన్స్ కాంగ్రెస్ లీడర్ ఒక అతను
ఫ్రాన్స్లో ఉండేటువంటి ఎంపీ అనుకోవచ్చు అతను. మేము ఇచ్చినటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాకు వెనక్కి ఇచ్చేసేసేయండి, అక్కడ ఫ్రీడమ్ లేదు, లిబర్టీ లేదు జనాలకి, మీరు ఇష్టం వచ్చినట్టు అణగదొక్కేస్తున్నారు, అందుకని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇచ్చేసేయండి అని చెప్పి ఒక అప్పీల్ పెట్టుకున్నాడు యుఎన్ఓకి, అమెరికాకు. అంటే మేము అది యాక్చువల్గా ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అప్పట్లో ఫ్రాన్స్ అమెరికాకి ఇచ్చింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎందుకు, ఇక్కడ లిబరల్ కంట్రీ ఇది, ఇక్కడ ఫ్రీడమ్ ఉంది ప్రతి వాళ్ళకి, లిబర్టీ ప్రతి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీకు లిబర్టీ ఉంది కాబట్టి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇచ్చాము. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టే అవకాశం లేదు, వెనక్కి పంపించేసాను, లిబర్టీ లేదు అక్కడ, అనగదొక్కేస్తున్నారు జనాలు అని చెప్పేసి చెప్పడం. అంటే ఆడ అమెరికాలో ఫ్రీడమ్ అనేది తగ్గింది అని చెప్పి ప్రతి వాళ్ళకి ఒక అభిప్రాయం డెవలప్ అయింది. దాంతో వర్జీనియా కోర్టు ఏం చేసిందంటే ఇది అతనిని అరెస్ట్ చేయటం అనేది తప్పు, అతనికి డిపోర్టేషన్ ఇవ్వటం తప్పు, నో ఇట్స్ రాంగ్ అని చెప్పి డిక్లేర్ చేసి అది రిలీజ్ చేసింది. అక్కడ గవర్నమెంట్స్ కన్నా కోర్ట్స్ చాలా పవర్ఫుల్. ఆ కోర్ట్ తీసుకున్న నిర్ణయానికి ప్రెసిడెంట్ కూడా మాట్లాడడు, దాన్ని వ్యతిరేకించడానికి ఏముండదు, దాని మీద అప్పీల్కి వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టు ఉంటుంది, ఫెడరల్ కోర్ట్స్లో సుప్రీంకోర్టుకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి అప్పీల్ చేస్తారు. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రంప్కి ఒక రకమైనటువంటి సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఖలీల్ విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ, అండ్ ఈవెన్ రజియా శ్రీనివాసన్ పంపించేయడంలో కూడా సక్సీడ్ అయ్యాను కానీ సూరి విషయంలో సక్సీడ్ అవ్వలేదని చెప్పచ్చు, ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. ఎందుకంటారు సార్? ఎందుకంటే ఆయన మీద వచ్చినవన్నీ ఆరోపణలైనా సరైన ఆధారాలు లేవంటారా? ఆరోపణల ఆధారం అదే అంటున్నానమ్మా, మన ఇండియన్ సిస్టంలో మాట్లాడుతూ అక్కడ ఏంటంటే ఫ్రీడమ్, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పచ్చు. నాకు ఇష్టం లేదు ట్రంప్ ఈస్ టెల్లింగ్ ఈజ్ రాంగ్, he must not go against to the Hamas, he must not go against to the Muslims in పాలస్తీనా అని చెప్పేసి అన్నా సరే ఎవరు మాట్లాడటం లేదు. చెప్పుకోవచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు, భావ వ్యక్తీకరణ అనేది స్వేచ్ఛ ప్రతి వాడికి ఉంది. అక్కడ ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని అణగొట్టే రైటు ఎవరికీ లేదు అన్నది కోర్టులో ఎక్కడ నిర్ణయం. అక్కడ నీకు ఏమైనా ఉంటే రిలేషన్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి, డాక్యుమెంటేషన్ తీసుకురా, అరెస్ట్ చేసేసి లోపల పెట్టేటువంటి ఏం మెసేజ్ ఇస్తున్నావు జనాలకి? పైగా ఇమ్మీడియట్ గా వెంటనే వీసా రద్దు చేసేసారు, అసలు అమెరికా నుంచి బహిష్కరణ, ఇవన్నీ ఏంటి సార్? ఒక వ్యక్తి పైగా ఒక విదేశీయుడికి ఉన్న హక్కుల్ని కూడా హరించినట్టే. దానికి అందుకనే ఇక్కడ గవర్నమెంట్ వెంటనే స్టెప్ తీసుకుంది, కోర్టు వెంటనే స్టెప్ తీసుకుని నీకు ఆ రేట్ లేదు, అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపించి నాకు ఎస్ ఇంతకైనా అతన్ని తీసుకున్నా, కస్టడీలో తీసుకున్నాం, ఇంతకైనా అతన్ని నిర్బంధించామని చెప్పు. అన్లెస్ అండ్ అంటిల్ వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ మీరు ఊహించేసుకున్న వాళ్ళ భార్య పాలిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో రిలేషన్ ఉందని మీరు అనుకుంటున్నారు, ఇదంతా తప్పు. అతను ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్స్ ఇక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాడు అతనికి మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది హర్షణీయకం కాదు అని చెప్పేసి అతని మీద కోర్టు అనేది ఒక మంచి ఉద్దేశంతో అతన్ని ఆపడం జరిగింది. కానీ ఒకటి మాత్రం ఈ సందర్భంలో చెప్పాలి ఏంటంటే సెప్టెంబర్ 11th ఒక్కసారి ఉలిక్కి పడతారు అక్కడ 11/9, అది మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఒక ఆలోచన అయితే ఉంటుంది అమెరికన్స్కి, ఇండియన్స్ కాదు, ఎన్ఆర్ఐస్ కాదు, లేకపోతే ఇక్కడికి నుంచి విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు. ఒకప్పుడు ఇటువంటి లీనియంట్ స్టెప్ తీసుకుంటేనే, అంటే చూసి చూడనట్టు వదిలేస్తేనే అక్కడ ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది. మళ్ళీ ఇటువంటి లీనియంట్ స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుందో వద్దు, అట్లాంటి తీసుకోకండి, అది లీనియంట్గా చూడొద్దు అని చెప్పి జనాలు అయితే మాత్రం గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ మాకు దే వాంట్ కంఫర్టబుల్ లైఫ్, సెక్యూర్డ్ లైఫ్. ఎంత సెక్యూర్డ్ లైఫ్ అంటే ఫ్రీడమ్గా ఉండి నువ్వు ఎక్కడైనా తిరగగలాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఎక్సెప్ట్ మిలిటరీ జోన్స్, మా అమ్మకు ఫ్రీడమ్ కావాలనేటువంటి తత్వం ఉండేటువంటి సిజియస్. ఇటువంటి చిన్నవి ఏదైనా ఈ హమాస్ గురించి కానీ లేకపోతే పాలస్తీనీస్ గురించి, ఎందుకంటే ఓపెన్ ట్రూత్ ప్రతి వాళ్ళకి తెలిసింది ఏంటంటే అమెరికన్స్ ఆల్ సపోర్ట్ ద ఇజ్రాయెల్. అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికన్స్ గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాత్రం క్షమించదు, అమెరికన్ ఏ సిటిజన్ ఒప్పుకోడు. దాంతో వాళ్ళనే వాళ్ళ కంట్రీలో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. హీ మే బి ఇండియన్, అన్ఫార్చునేట్లీ అతను ఇండియన్ మీద ఈసారి నిర్ణయం తీసుకున్నారు. ఖలీల్ అనే అతను ఇండియన్ ఏం కాదు, శ్రీనివాసన్ కెనడా వెళ్ళిపోయినా సరే అక్కడ వెంటనే వెళ్ళిపోయింది. దీస్ ఆల్ ఆర్ అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ మీద. ఒకటమ్మా నేను ఓపెన్గా చెప్తున్నాను, మనం ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు ఎంత తగ్గుంటే అంత మంచిది.
పైగా అక్కడి విధానాలని మనం ఫాలో అవ్వాలి, అక్కడ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి సార్. ఫాలో అవ్వకుండా ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పేసి మనం ఆవేశపడ్డా కానీ మళ్ళీ అక్కడవి మళ్ళీ వాళ్ళ కోర్టులు వాళ్ళ శిక్షలు కూడా మనం ఆలోచించాలి కదమ్మా. ఇండియా మనం ఇంకోది పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చేసేసి ఇక్కడ నివాదాలు చేస్తూ ఊరుకుంటామా? ఊరుకోం కదమ్మా. సార్ కొన్ని విషయాల్లో మాట్లాడుకుందాం. ఈ కేసు అని కాకపోయినా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. నిర్ణయాలు తొందరగా తీసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో కూడా కోర్టులు ఆయన అలాగే తప్పుపట్టాయి, స్టే విధించాయి. దాంతో ఇప్పుడు అమెండ్మెంట్స్ చేసి మరి దాన్ని ఆయన తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పొలిటికల్గా చెప్పాలంటే అమ్మా, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెనింగ్స్ చూసుకోవాలమ్మా. ఎలక్షన్ క్యాంపెనింగ్ చూస్తే కానీ ట్రంప్ ఒరిజినల్ తెలియదు మనకి. ఈ పొలిటికల్ క్యాంపెనింగ్ చేసినప్పుడు మగా అని చెప్పేసేసి ఒక స్లోగన్ తోటి తను ముందుకెళ్ళాడు, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా. ఈ గ్రేట్ అమెరికా చేయడం కోసం ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ నేను వెంటనే తీసుకుంటాను. ప్రతి డే, ఎవ్రీ డే ఈజ్ ఎ డిసిషన్ డే ఫర్ మీ. అతను ఓపెన్గా ఫస్ట్లోనే చెప్పాడు, ఎలక్షన్ అవ్వకముందే చెప్పాడు. ఏమా మనం ఇక్కడ రాజీవ్ గాంధీ పొలిటికల్ ప్రచారంగా జరుగుతున్నప్పుడు హత్య చేయబడ్డాడు, అట్లా కొంతమంది పొలిటికల్ ప్రచారం జరుగుతున్నప్పుడు హత్య చేయబడ్డాడు. అమెరికన్ చరిత్రలో పొలిటికల్ ప్రచారం ఈ మధ్యకాలంలో, నేను అంటుంది ఎక్కడో మన పూర్వంగా ఉండే కెనడీ కానీ వాళ్ళ టైంలో చెప్పట్లేదు, ఈ మధ్యకాలంలో పొలిటికల్ ప్రచారం జరుగుతున్నప్పుడు అటాక్ పొందినటువంటి ప్రెసిడెంటల్ నామినీ కింద అతనికి కొంచెం జనాల నుంచి ఒక సింపతి ఉంది. అతను ప్రచారం చేస్తుంటే అతను షూట్ చేశారు, ఇతను ఏ స్టెప్ తీసుకున్నా డేర్గా తీసుకుంటారని చెప్పి మనం అనుకుంటున్నాం అమ్మ. బికాజ్ వీఆర్ ఇండియన్స్, మన ఇండియన్స్ సేఫ్గా ఉండాలని. అమెరికన్స్లో అతను హీరోయే. అందుకే అతను హీరో కాబట్టి వాళ్ళ కోసం తీసుకునే నిర్ణయాలు వాళ్ళందరూ హర్షిస్తున్నారు. అందుకే దాన్ని మనం ఏదో బయట నుంచి చూసి మనకు అన్యాయం జరుగుతుంది, మన కంట్రీకి అన్యాయం జరుగుతుంది, మన ట్యాక్సేషన్ సిస్టమ్స్ పెంచాడు, మన ఇక్కడ సిటిజన్స్, మనం ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అమెరికా వెళ్ళేవాళ్ళు తగ్గించేశాడు, వాళ్ళు వసతి తగ్గించారు. ఇది కన్నా అక్కడ ఆ కంట్రీలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు జనాలు అందరూ బాగా హర్షిస్తున్నారు. ఎస్ సార్, అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ఆయన రూలింగ్ లోకి వచ్చాడు కాబట్టి వాళ్ళకి అన్ని బాగానే అనిపిస్తాయి. అలా అదే కాకుండా అమ్మ, అమెరికాలో చాలా తప్పులు చేశాయని చెప్పి ప్రకటించాడు ఆయన. ఎన్ని తప్పులు చేశాయని, నాటోలో డబ్బులు పెట్టడం తప్పు, డబ్ల్యూహెచ్ఓలో డబ్బులు పెట్టడం తప్పు, ఈ అనేక కంట్రీస్కి ఎయిడ్ ఇవ్వటం తప్పు. మనకేంటికి అంత అవసరం? అట్లన్నీ పెట్టి ఏం లాభం మనకి వచ్చింది? మనకేం లాభం లేదు. దాని ఫ్రూట్ తీసుకుని వేరే వాడు వెళ్ళిపోతున్నారు. తన ఇప్పుడు ఎక్కడ కాదు, ఫస్ట్ గవర్నమెంట్ లాస్ట్ టైంలో కరోనా వచ్చే టైంలో కూడా తన నివాదం అదే. దానిని కంటిన్యూ చేసాడని చెప్పచ్చు. మనం కష్టపడి డబ్ల్యూహెచ్ఓకి డబ్బులు పెడితే దానికేమో చైనా వాళ్ళు వచ్చి అక్కడ ఆధిపత్యం చేస్తా డబ్ల్యూహెచ్ఓని పోషిస్తుంది మేము అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని మనం దానికి డబ్బులు పెట్టద్దు అని అప్పుడు నిర్ణయం తీసుకుంది. నాటో కానీ, నాటోలో మనకి ఇంపార్టెన్స్ లేనప్పుడు నాటోలో మనం ఎందుకు ఉంటాము, ఈ స్లోగన్స్ ఏదైతే ఉన్నాయో తన ఫస్ట్ నుంచి చాలా ఫస్ట్ గవర్నమెంట్లోనే దూకుడుగానే ఉన్నాడు. బట్ లాస్ట్కి వచ్చేసరికి కొన్ని పొలిటికల్ సెట్ బ్యాక్స్ వల్ల తగ్గాడు. కానీ వాళ్ళకు ఉండేది 2 టర్మ్సే అమ్మా. ఈసారి ఏం చేసినా సరే నెక్స్ట్ టైం ఉండను, నాది ఏదైతే ఉందో, నాకు మైండ్లో ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అంటారు రెడ్ బుక్ అని, రెడ్ బుక్లో ఏది రాసుకున్నానో అది నేను చేసి పడేస్తాను. పైగా చరిత్రలో నిలిచిపోవాలి నేను తీసుకున్న నిర్ణయాలను కూడా. ఇందాక మాట్లాడుకున్నాం ఎడ్యుకేషన్ పాలసీ, 40 సంవత్సరాల క్రితం తీసుకున్న డిసిషన్ తీసేశాడు. ఎడ్యుకేషన్లో నో, వీ వాంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో ఈ వీసాస్ ఇప్పటివరకు పాతుకుపోయినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరినీ నేను పంపించేస్తాను. ఇప్పుడు చైనాకి ట్యూన్ అవుతున్నాడు అతను. ఇండియా మిగతా కంట్రీస్ అయిపోయింది, చైనా వాళ్ళు ఎంతమంది ఇమైగ్రెంట్స్ అక్కడ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉన్నారు అందరూ పంపించారు. ఇవన్నీ ఎవరికి నచ్చుతాయమ్మా? అక్కడ లోకల్ అమెరికన్స్ నచ్చుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకుందామా, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పంపించేస్తా అంటే ఎవరికి నచ్చుతుంది? మనకు నచ్చుతుంది. అట్లాగే వాళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తాను అనేసరికి వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకి నచ్చుతుంది అన్న ఆలోచనతో మనం ఆలోచిస్తే ట్రంప్ కరెక్టే అనిపిస్తుంది మనకి. అమెరికాకి అధ్యక్షుడైన మొత్తం మీద ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయారు సార్. ప్రతి దేశంలో ఆయన గురించి చర్చ జరుగుతోంది. ఆయన కోరుకున్నది కూడా అదే, అదే నేను వస్తే అనేది నీకు తెలుస్తుంది అని చెప్పి ట్రావెల్ బ్యాన్ అంటూ ప్రపంచ దేశాలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. పాకిస్తాన్ ట్రావెల్ బ్యాన్ ఇచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ ట్రావెల్ బ్యాన్ ఇచ్చాడు, 41 దేశాల మీద ప్రతిపాదనలు రంగం సిద్ధం చేశాడంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆయన దగ్గరికి రావాల్సిన పరిస్థితే కదా. బిజినెస్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయి?
దీనిలో అడ్వాంటేజ్ పొందుతున్న కంట్రీ ఇండియా కింద చెప్పొచ్చు అమ్మా. ఎస్ సార్. ఖచ్చితంగా మనం లాంగిటివ్గా ఆలోచిస్తే అమ్మా, షార్ట్ పొలిటికల్ ఈ మనకేదో సంఖ్యలు వేసి ఇండియాకి పంపించారు, ఇవన్నీ చిన్న చిన్న విషయాల కింద మనం తీసుకోగలిగితే భారత్ ఏమీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మనం తీసుకోవాలమ్మా. మనం తీసుకునేటప్పుడు పాకిస్తాన్ ట్రావెల్ బ్యాన్ ఇచ్చిందంటే ఇండియాకి అడ్వాంటేజ్, అది చైనాకి వ్యతిరేకంగా వెళ్తుందంటే ఇండియాకి అడ్వాంటేజ్. ఇది ఈ రకంగా చూసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఇండియాకి అడ్వాంటేజెస్గానే ఉంటుందని మనం ఒక ఆశాభావంతో ఉండటం బెటరు. ఎందుకంటే ఈజ్ అ సెకండ్ థర్డ్ స్టేట్స్మెన్. మోడీ అక్కడికి వెళ్ళటం, మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళటం, వాళ్ళతోటి చర్చలు చేయటం, తర్వాత మన ట్యాక్సేషన్ సిస్టమ్కి వచ్చేసరికి మన పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదమ్మా. ఇంపోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్లో పెద్ద ఎఫెక్ట్ అయితే మనకు అవ్వట్లా. చైనా కానీ కంపేర్ టు అక్కడ ఉండేటువంటి పక్కన ఉండేటువంటి దేశాలు కానీ, అక్కడ కెనడా మీద కానీ వాళ్ళ మీద కన్నా మనకి ఎఫెక్ట్ తక్కువనే చెప్పచ్చు. వందల మందికి సంఖ్యలు వేసి డిపోర్ట్ చేసిన తర్వాత కూడా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు, చక్కగా రిలేషన్స్ మళ్ళీ మాట్లాడుకున్నారు. మేము ఫ్రెండ్స్ అనుకుంటా, బాయ్ అనుకుంటా, చాలా బాగా నడిచింది సార్. బాగా నడిచింది. అతను కితాబ్ కూడా ఇచ్చాడు. మోడీ చాలా బిజినెస్ మ్యాన్, అతను మాట్లాడే బిజినెస్ బేరాలు చాలా బాగుంటాయి, చాలా ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి అన్నాడు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు. ఎస్, మనకి ఇండియాకి ఎప్పుడు లాభం జరుగుతుంది అనుకోవాలమ్మా. ప్రపంచ దేశాలు కూడా గమనించాయి. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది, మోదీ ఏమైనా మాట్లాడతాడా, ఇంకేమైనా సంప్రదింపులు జరుగుతాయా, మంతనాలు జరుగుతాయా, మార్పులు వస్తాయా అని వాళ్ళని గౌరవించాం మనం. ఖచ్చితంగా అమ్మా, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఈ వీసాల దగ్గర H1B వీసాలు కానీ, F1 వీసాలు కానీ, లేకపోతే L1 వీసాల దగ్గర కొంచెం ఇబ్బంది ఉన్నా సరే, లాంగిటివ్ రిలేషన్స్, ఇండియాకి అమెరికాకు ఉండే రిలేషన్స్ దగ్గరికి వచ్చేసరికి బాంబేలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ని పంపిస్తాను అని చెప్పాడు. అతని కోసం అంటే ఈ వాట్ వి కాల్ ఈ అంతర్జాతీయంగా మనం భారతదేశంలో ఉండేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో, మన అంబాసిడర్స్ ఎక్కడైతే చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయినాయమ్మా. అంతకుముందు బాంబే నుంచి మన బాంబే బ్లాస్ట్లో ఉండేటువంటి తీవ్రవాదిని హ్యాండ్ ఓవర్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతుంది. ఆయన అంటే తీసుకెళ్ళిపోయి అతనికి పంపించేస్తాను అన్నాడు. అది ఒక సక్సెస్ కింద చెప్పచ్చు. ఇంటర్నేషనల్ వైజ్గా అది మన కంట్రీ వైజ్గా చూసుకుంటే, ఇంటర్నల్ సెక్యూరిటీ వైజ్గా చూసుకుంటే సక్సెస్సే. అండ్ ఆల్సో ఫర్దర్గా కూడా ఉండే రిలేషన్షిప్, మనం ఏదో ఫ్లైట్స్ అడిగాము, అదే డిఫెన్స్ ఫ్లైట్స్ అడిగాము, వెంటనే ఇచ్చాడు, శాంక్షన్ చేశారు. అది ఈ రకంగా చూసుకుంటే సక్సెస్ అవుతున్నాం. అంటే కంట్రీ వైజ్గా చూసుకోవాలి, ఇండివిజువల్ వైజ్గా చూసుకుంటే మనకు అది నేరోగా ఉంటుంది, కానీ కంట్రీ వైజ్గా మనకి లాభమనే చెప్పచ్చు ట్రంప్ అని. అంటే మీరు మా దేశానికి ఇది నష్టం చేస్తున్నారు, మా పిల్లల్ని పార్ట్ టైం జాబ్స్ చేసుకోకుండా ఆపారు, గ్రీన్ కార్డు విషయంలో ఇవి చేశారు అవి చేశారని మళ్ళీ మనం మాట్లాడడానికి అవకాశం కూడా లేదు సార్ అక్కడ. ఎస్, ఎందుకంటే మన వైపు కొన్ని తప్పులు ఉన్నప్పుడు వాటిని కరెక్షన్ చేసుకుంటున్నాం. వేరే దేశం యొక్క విలువల్ని మనం కూడా గౌరవించాలి. చిన్న విషయం చెప్తున్నానమ్మా, ఇక్కడ పంజాబ్లో మనకి ఇల్లీగల్గా ఈ ఇమిగ్రేషన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సెంటర్స్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయినాయి. ఎప్పుడైతే 2 ఫ్లైట్స్ ఇండియాకి పంపించాడో, అక్కడ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి రైడ్స్ చేసి దగ్గర 150 మంది ఈ ఫేక్ ఇమిగ్రెంట్ ఏజెన్సీని పట్టుకున్నట్టు జరిగింది. అక్కడ చర్య చేసుకోవాలి, వీళ్ళు పట్టుకుంటే సాధ్యమా? డంకీ రోడ్స్ మీద నిఘా పెట్టడం ఇదన్నీ అయ్యేది కాదు కదమ్మా. డంకీ రోడ్ అన్నదమ్మా, ఒక ఆవిడ అక్కడి నుంచి వచ్చేసినటువంటి ఒక ఇమిగ్రెంట్ చెప్పడం విషయంలో చాలా శవాలు చూశాను అంది. చనిపోయిన శవాలు చాలా, అటు నుంచి వెళ్ళాము అంటే వాళ్ళందరూ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారమ్మా, మనకేం తెలుసు వాళ్ళ గురించి? అక్కడ మనకి రక్షించబడుతున్నారు కదా. మేబీ ఆ యాక్ట్ సంఖ్యలేసి పంపించడం తప్పేమో, బట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఇక్కడ నుంచి దొంగచాటుగా వెళ్తున్నారు, ఇదేం గవర్నమెంట్ ఏం ఎంకరేజ్ చేయలేదే, వీళ్ళు వెళ్ళమని చెప్పలేదే. ఎక్కడో ఉండేటువంటి కొంతమంది బ్రోకర్స్ చేతిలోకి వెళ్ళిపోయి వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ బాధలు పడిన వాళ్ళు ఎంతమంది రిలీఫ్ అవుతున్నారమ్మా. వాళ్ళు రాకపోతే ఏంటి మనకు తెలియదు కదా, వాళ్ళు నిజంగా కంటిన్యూ అవుతున్నారు కదమ్మా, చూసి చూడట్టు వెళ్ళిపోవడం. నిజం సార్, మనము కొంచెం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం దొరికింది, లేకపోయి ఉంటే మనకి తెలిసేది కాదు. పైగా డ్రగ్ టెర్రరిస్టులుగా మనోళ్ళు కూడా మారుతున్నారు అక్కడ. వేరే దేశంలో ఎంతో మందిని వాళ్ళ దేశానికి మనం వెళ్ళి వ్యాపారం కోసం వాళ్ళ దేశస్తుల్ని బానిసలుగా డ్రగ్స్గా మార్చడానికి మనకి రైట్స్ ఉందా? మన ప్రభుత్వం ఇక్కడే కట్టడి చేస్తే రేపు భారతీయులంటే గొప్పోళ్ళు అని వాళ్ళందరూ కూడా కీర్తిస్తారు కదా. మళ్ళీ వీళ్ళందరూ సరైన రూట్స్ లో వెళ్ళి సరైన బిజినెస్లు చేసుకోవచ్చు కదమ్మా. అంతే. ఇది ఒకవేళ నేరంగా మనకి కనిపిస్తుందేమో కానీ రేపు భవిష్యత్తులో ఇవన్నీ మంచి పరిణామాలు. అంతర్జాతీయ రాజకీయాల్లో చూసుకుంటే భారతదేశం ఉన్నటువంటి జనాభా అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు కారు అన్నటువంటి కీర్తి అనేది మనకు పెరుగుతుంది కదమ్మా.
మనకి ఇప్పటివరకు ఏంటంటే మెక్సికన్ బార్డర్ నుంచి వెళ్ళిన వాళ్ళు భారతీయులు ఉన్నారు అని చెప్పేసి మనకు తెలియదు, నిజంగా తెలియదు. చెప్తున్నాం కదమ్మా, ఈ డిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 year బ్యాక్ 2023 నుంచి 24 వరకు 95,000 మంది మీరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ లోపలికి వచ్చారు అని చెప్పేసి అటు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే మనం పెద్దంత పట్టించుకోవాలి. కానీ నిజంగా ఉన్నారేమో అని అక్కడి నుంచి పంపించిన తర్వాత అనిపించింది. మెక్సికో బార్డర్ నుంచి దాటి వెళ్ళిన డంకీ రూట్స్ నుంచి వెళ్ళేవాళ్ళు నేను ఇండియన్స్ ఉన్నారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయాల. కానీ ఒక రాకెట్ నడిచిందమ్మా అక్కడ, ఒక పెద్ద రాకెట్. ఇక్కడి నుంచి వాళ్ళు పంజాబీస్ కానీ హర్యానా వాళ్ళు కానీ లేకపోతే గుజరాతీస్ నుంచి కానీ ఆ ఏరియాస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చూస్తే ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. ₹1 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి డంకీ రూట్ల ద్వారా ఒక రాకెట్కి వాళ్ళకి వెళ్ళిపోయి ఏదో రకంగా వెళ్ళి వస్తామని చెప్తే తీసుకెళ్ళి డంకీ రూట్లో మీరు ఇట్లా వెళ్ళండి. ఎక్కడ డంకీ రూట్ అమ్మా చాలామంది తెలియదు, అది కాలువలో తీసుకెళ్తారమ్మా. అక్కడ పనామా కాలువలో తీసుకెళ్తా ఉంటారు. పనామా కాలువలోకి వెళ్తా ఉంటే పక్కన శవాలు వెళ్ళిపోతూ ఉంటాయి, పక్కన బోట్లు తిరగబడిపోతూ ఉంటాయి. అది సముద్రపు సంబంధించినటువంటి చిన్న పాయ. అప్పుడు అక్కడ కెరటాలు ఉంటాయి, బోట్లు తిరగబడిపోతూ ఉంటాయి. ముందు అమెరికాకి చేరే వరకు ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఉంటుందమ్మా, ప్రాణాలు గ్యారంటీ. అక్కడికి వెళ్ళిన వెంటనే దొరికిపోతారు. అసలు ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసే గొప్ప బిజినెస్లు ఏముంటాయి మనకి అర్థమవుతుంది కదా. అది కానీ కసిగా వెళ్ళిపోవాలి అక్కడికి, ఏదో రకంగా వెళ్ళిపోవాలి. ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు, మొన్న తీసుకొచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తే కనుక తెలుస్తుంది. లండన్ వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు. స్టూడెంట్ మా అబ్బాయి ఇంకా లండన్లో ఉన్నాడు అనుకున్నాను, అక్కడ లేడని తెలిసింది. ఒక హోటలియర్ ఎవరో ఒక అతను హోటల్లో చెఫ్ కింద పనిచేసేవాడు, అక్కడ తేలాడు అనేసరికి మా అబ్బాయిని ఇంకా లండన్లో ఉన్నాడు అనుకున్నా, అక్కడ లేడేంటి ఎక్కడెక్కడ వెళ్ళిపోయాడు మాకు తెలియదు. 3 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. అంటే ఇదంతా కూడా ఒక రాంగ్ నోషన్ తోటి వెళ్ళిపోయేవాళ్ళమ్మ. ఏదో రకంగా అమెరికాకి వెళ్ళిపోవాలి అన్నది. చదవండి, ఎడ్యుకేషన్లోకి వెళ్ళండి, ఎంఎస్ చేయండి, ఎంఎస్కి వెళ్ళండి, లేదా అనేకమైన వీసాలు ఉన్నాయమ్మా అక్కడ. A to Z వీసాలు ఉంటాయి అక్కడ. నీకు సంబంధించినటువంటి ఆ స్పియర్ ఏదైతే ఉందో బిజినెస్ వీసా మీద వెళ్ళు, లేదంటే కనుక నీ స్పెషలైజేషన్ నీకు ఉండే టాలెంట్ స్పెషలైజేషన్ దాంట్లో వెళ్ళు. నువ్వు ఒక జర్నలిస్ట్ కింద వెళ్ళు, ఒక యాక్టర్ కింద వెళ్ళు, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కింద వెళ్ళు. ఆ వీసాలు ఉన్నాయి మీకు, ఓపెన్గానే ఉన్నాయి, దానికి ట్రై చేయండి. అంతేకాని డంకీ రూట్లో వెళ్ళిపోవటం ఏంటి? వీటికి సెట్ బ్యాక్ అన్నది ట్రంప్ తీసుకున్నప్పుడు ప్రపంచ దేశాలని హర్షించాలి కానీ వ్యతిరేకించడం అనేది నిజంగా నా దృష్టిలో అయితే తప్పు అనిపిస్తుంది. కరెక్టే సార్. మొత్తం మీద బాదర్ ఖాన్ సూరి విషయంలో ట్రంప్ ఇక ఏం చేస్తారు? వర్జీనియా కోర్టు ఇచ్చిన తీర్పుని, వారి నిర్ణయాన్ని ఆయన ఆమోదిస్తారా, లేదంటే ఇతను హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు అనడానికి తగిన ఆధారాలు చూపిస్తారా, తన పంతం నెగ్గించుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్.